సో మ్యాడ్లో మీ ఇద్దరు రామనితిన్ గారును ఆయన మీ ఇద్దరు కలిసి మీకు మీకు ట్రాప్ చేశారు మీ ఇద్దరిని లవ్ ట్రాక్ అని చూపించి. సో ఈ దీంట్లో ఎటువంటి క్రాక్ పాయింట్స్ చూపిస్తున్నారు? మీ ముగ్గురు కలిసి ఆయనకి చూపిస్తున్నారా, మళ్ళీ మీ ఇద్దరు కలిసి మీకు చూపిస్తారా? మీకేమనిపించింది? జనరల్గా అంచనాగా మీకేమనిపించింది అడుగుదామని. అంటే ముగ్గురు కలిసి లడ్డు గారు చూపించినట్టు అనిపించింది. అంతే, తదాస్తు. వంశీ గారు, ఇప్పుడు మ్యాడ్ ప్లస్ టిలు స్క్వేర్ రెండు కూడా బ్లాక్ బస్టర్ కదా, ఈ రెండు అట్లా కలిపి ఏం చేసే అవకాశం ఉందా? ఇంకా రెండు బ్లాక్ బస్టర్ కలిపి అలా ఏదైనా కొత్త స్టోరీ ఎలా ఆలోచన? ఏమో టిల్లు క్యూబ్కి కళ్యాణ్ డైరెక్టరు కాబట్టి వీళ్ళు ముగ్గురిని టిల్లు క్యూబ్లో తీసుకొస్తున్నాడా లేదా ఏంటనేది ఇంకా మీరు కళ్యాణ్ అడగారు. కళ్యాణ్ గారు, ఇప్పుడు వంశీ గారు చెప్పిన దానికి ఏం చెప్తారు సార్? అన్న ఏమంటే అది ఐఎమ్ ఆల్వేజ్ ఓపెన్. వంశాన్ని అడుగుతాను నేను, అన్న నెక్స్ట్ ఏంది పరిస్థితి అని, అరే చేయండి చేస్తా అంతే అంతేనా? కన్ఫామ్ అండి. అది ఇప్పుడు ఈరోజు స్టేజ్ మీద చెప్తున్నా, అది ఎప్పటికైనా అదే. సార్ వంశీ గారు, మీకే నెక్స్ట్ మరి అల్లు అర్జున్ గారితో త్రివిక్రమ్ గారు అది ఈ మంత్ ఏదో స్టార్ట్ అంటున్నారు, అదేమన్నా ఉందా సార్? ఈ మంత్ అలా ఏం లేదండి, ఏదన్నా సెకండ్ హాఫ్ ఆఫ్ ది ఇయర్. సెకండ్ ఆఫ్ ది ఇయర్, ఓకే సార్. రామ్ నితిన్ గారు, సో ఫస్ట్ అంటే మ్యాడ్ 1లో మీ క్యారెక్టర్కి ఒక పర్టికులర్ ఇంటెన్స్ ఉంది. సో దీంట్లో మీరు ఎంతవరకు ఎంటర్టైనర్గా ఉండబోతున్నారు? అండ్ ఈసారి డీడీని ఆడుకోబోతున్నారా, లేదు అంటే ఇంకైనా స్పెషల్గా మీకంటూ ఒక స్పెషల్ రోల్ ఏమైనా ఉందండి? డెఫినెట్లీ ఉంటుందండి, కానీ లాస్ట్ టైంలో లాగా మొత్తం ఓన్లీ అమ్మాయిల సైడే కాకుండా సార్ నేను కూడా కొంచెం కామెడీ చేస్తున్నాను కదా, చేస్తున్నాను కదా, అయింది కామెడీ అయిందంట. సో ఐ హోప్ మనోజ్ అన్న క్యారెక్టర్కి మళ్ళీ అదే ఇంపార్టెన్స్ ఉండి అలానే ఆదరణ వస్తుందని నేను నమ్ముతున్నాను. ఈసారి ఎవరితో ఆడుకుంటారు అన్నది క్వశ్చన్. ఈసారి జనాలతో ఆడుకుంటాను. డైరెక్టర్ గారు, కంగ్రాట్స్ సార్, చాలా పాజిటివ్గా ఉంది అండ్ మీలో సక్సెస్ కనిపిస్తుంది ఆల్రెడీ. చాలా తక్కువ మాట్లాడుతున్నారు, సో ఎక్కువ థియేటర్లో చూపించాలని. అండ్ కంగ్రాట్స్. అంటే ఈ గ్యాప్లో చాలామందికి స్టోరీస్ చెప్పారని విన్నాము. సో ఇందాక మీరు కూడా అన్నారు కదా, అంటే ఎవరైనా పెద్ద హీరో ఓకే చెప్పారా? అదేనండి, ఇంక ఆఫ్టర్ March 29th. ఓకే బాయ్. డైరెక్టర్ గారు, ఇక్కడ స్టేజ్ మీద చూస్తే అందరూ ఇన్నోసెంట్గా, అంటే మాట్లాడడానికి ఒక 20 seconds 30 seconds టైం తీసుకుంటున్నారు. బట్ రియల్గానే వీళ్ళు ఇన్నోసెంట్సా, లేదు సెట్స్లో ఫుల్ మ్యాడ్ క్రియేట్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన సిచ్యువేషన్స్ ఉన్నాయా? ఇబ్బంది ఏం పెట్టలేదండి, బట్ వీళ్ళు ఫస్ట్ పార్ట్కి సెకండ్ పార్ట్కి ఇంకా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోవడంతో కొంచెం ఎనర్జీ అయితే అది మీకు కనబడిపోతుంది స్క్రీన్లో. కానీ ఈసారి టీజర్ చూసినప్పుడు కూడా మీకు అనిపించి ఉంటుంది నిజంగానే ఫ్రెండ్స్ ఏంటి అని. ఆ వరల్డ్ చాలా బాగుంటుందండి. టిల్లు వరల్డ్ ఎంత బాగుంటుందో మ్యాడ్ వరల్డ్ కూడా అంతే బాగుంటుంది ఇప్పుడు. ఓకే అండి, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ.